నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమను నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. శ్రీమాత్రే నమః. సరే, సకల చరాచర సృష్టిని ఈశ్వరుడు సృష్టించున్నాడు. ప్రతి ఏ జీవి కూడా అనవసరంగా సృష్టింపబడింది కాదు. దాని నుంచి ఖచ్చితంగా ప్రకృతికి ఎంతో కొంత ప్రకృతి మళ్ళీ పునఃప్రకృతి జరుగుతూనే ఉంటుంది ఒక జీవి ద్వారా. అయితే కొన్ని జీవులు మాత్రం మనుషులకే, అది ఇంకా ఏ జీవికి పాపం ఈ అసహ్యాలు ఉంటాయో తెలియదు కానీ మనుషులకు మాత్రం కొన్ని జీవాలని చూస్తే ఒకంత అసహ్యంగా అనిపిస్తుంది, ఒకంత భయం అనిపిస్తుంది. అందులో ఇబ్బంది పెట్టేది బల్లిని చూస్తే చాలా మంది చేదరించుకుంటుంటారు, పాపం అనిపిస్తుంది. ఇప్పుడు ఎవరో ప్రవచనాల్లో విన్నాను, ఎదుటి గోడల్లో చెవులు పెట్టి వింటారట, వింటే బల్లులుగా పడతారట. భార్యాభర్తలు కొట్టుకుంటూ వింటూ ఉంటారు కదా. ఆశ్చర్యం అనిపించింది. డెఫినెట్లీ శిక్షలు ఉంటాయి కదా. అయితే ఈ బల్లి అనేది డెఫినెట్ గా చాలా భయపెడుతుంటుంది. బల్లి శాస్త్రం కూడా ఉంది. అసలు ఈ బల్లికి సంబంధించి రకరకాల సందేహాలు ఉన్నాయి సార్. ఈ వీడియో వన్ స్టాప్ సొల్యూషన్ లాగా అన్ని సందేహాలు అడుగుతారు సార్. చెప్పండి, అసలు ఇంట్లోకి రావటం బల్లిని ఎలా చూస్తుంది శాస్త్రం? ఒకటమ్మా, ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టే రకరకాల జీవరాశులు బల్లి వన్ ఆఫ్ ది జీవి. మనము మొత్తం ఆక్యుపై చేసి బిల్డింగ్లు కట్టేసుకుంటున్నాం. అవి ఎక్కడో దగ్గర జీవించాలిగా. మన ఇంట్లో గోడ మీద సజ్జాలు ఎక్కడో అది తిరుగుతూ ఉంటుంది పాపం. ఎందుకు అంటే మన ఇంట్లో ఏ పురుగులనో దోమలనో ఈగలనో వస్తూ ఉంటాయి, వాటిని తింటూ బతుకుతూ ఉంటుంది. అది అంతే, అంతకుమించి ఏం లేదు. అట్లా తిరుగుతూ ఉంటాయి. అయితే బల్లికి ఓ శాస్త్రం ఉంది, బల్లి శాస్త్రం. మీకు బల్లికంత శాస్త్రం లేకపోతే మీకు విష్ణుగంచిలో బంగారు బల్లి, వెండి బల్లి ఎందుకు పెడతారమ్మా? వాటిని ముట్టుకోవాలని ఎందుకంటారు? బల్లికి కాలము తెలుసు అంటుంది శాస్త్రం. అంటే కాలంలో ఏం జరగబోతుందో బల్లికి తెలుసట. అందుకే చూడండి, కొంతమంది ఏదైనప్పుడు అది కిటికిటికి కొట్టుకుంటే సత్యం అంటారు. అంటే అది నిజము అని చెప్పడం అనమాట. బల్లికి కాలం తెలుసు. అందుకే కాల స్వరూపం, రాహువుకి సంకేతం బల్లి. అందుకే బాడీ మీద పడ్డప్పుడు కూడా పలానా దగ్గర పడితే మంచిదని, దానికి చాలా పెద్ద సబ్జెక్ట్ అది. పలానా దగ్గర పడితే జాగ్రత్త అని. అంటే ఏమిటంటే కాలం ముందుగా మీకు ఇండికేట్ చేయడం. అదేదో ప్రమాదం జరుగుతుందని కాదు, నువ్వు ఈ విషయంలో జాగ్రత్త పడు అని చెప్పడం అనమాట. అటువంటి బల్లి పర్టికులర్ గా పడినప్పుడు ఈ కాళహస్తిలో ఆల్రెడీ ముట్టుకున్న వారిని ముట్టుకుంటారు కూడా. ఓకే, ఇది అయితే ఇక్కడ ఏంటంటే కాలానికి ప్రతీకంగానే శాస్త్రంలో చెప్పబడింది కానీ మరొకటి కాదు. అది ఇంట్లోకి రావడం వల్ల అపశకునం మాత్రం కాదు. ఇంట్లో ఉంటాయి, ఉన్నంత మాత్రాన అదేదో బ్యాడ్ అని మాత్రం అనుకోవడానికి లేదు అంటారు. అయితే ఒక్కొక్కసారి ఏదైనా ఇప్పుడు ఈ గూళ్ళల్లో ఉన్న ఏదైనా తలుపులు ఓపెన్ చేసినప్పుడు మీద పడ్డము, నెత్తి మీద పడ్డం లాంటివి జరుగుతుంటాయి. అది దేనికి సంకేతం? అది పర్టికులర్ గా ఏమంటారంటే, అది అంటే మీకు మరణతుల్య కష్టం వస్తుంది అంటారు. మనకేనా, మనకి సంబంధించిన వాళ్ళకా? మనకి కావచ్చు, మెయిన్ గా పడ్డ వాళ్ళకి యాక్సిడెంట్లు అవ్వడం కానీ మరణతుల్యం అంత కష్టమైనా వస్తుంది. ఖచ్చితంగా చచ్చిపోతాడని ఏం కాదు, అంత కష్టం వస్తుంది. ముఖ్యంగా వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యామ్నాయం అంటే దానికి సంబంధించిన ఎవరైతే బంగారు బల్లి, వెండి బల్లి ముట్టుకున్నారో వాళ్ళకి వెళ్ళి ముట్టుకుంటారు, లేదా అభిషేకం చేసుకుంటారు, లేదా గజేంద్ర మోక్ష ఘట్టం చదువుకోవాలి. పని కట్టుకుని ఒక తల మీద వేసి వీడికి ఏం అవ్వలేదు అనుకోవడం కాదు, యాదృచ్ఛికంగా జరగాలి. అదే కదా, యాదృచ్ఛికంగా జరగాలి అది. ఇక బల్లిని ఇట్లా అసహించుకునే బ్యాచ్ డెఫినెట్ గా వాటిని హర్ట్ చేసే ప్రయత్నం చేస్తుంటాం, చంపటము లేకపోతే ఇట్లాంటివి ఏవో చేస్తుంటాం. ఇది ఎట్లాంటి దోషాన్ని మనకి తెచ్చిపెడుతుందని అనుకోవచ్చు సార్? అంటే ఒకటమ్మా, మీకు భయం ఉంది, కొంతమంది భయపడతారు బల్లిని చూస్తే, అమ్మో అది ఉందని. దాని ఏదో కొంచెం చీపురుతో ఏదో కొంచెం అట్లా బయటికి పంపించే ఏర్పాటు చేయొచ్చు. అది ఇంకో దగ్గర పోయి బతుకుతుంది, ఎక్కడో దగ్గర తింటుంది, ఏదో ఉంటుంది. కానీ చంపే ప్రయత్నం మాత్రం చేయకూడదు. అది దోషం కింద చెప్పింది శాస్త్రం. బల్లిని చంపడం మహాదోషం. అందులో మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏదో చెవులు పెట్టి వింటే, గోడలు పక్కన చెవులు పెట్టి వింటే భార్యాభర్తలు గొడవ పెట్టుకుని ఉంటే బల్లుగా పుడతారని. అది కొంతమంది సరదాగా అంటుంటారు, కానీ గోడలు చెవుల దగ్గర వింటే కాదు, కానీ మనకి బ్రహ్మహత్యా పాపం అంటారు. బ్రహ్మహత్యా పాపము అనేటువంటిది ఎలా వస్తుందని శాస్త్రం చెప్పింది. ఒకటి,
అలసిపోయి బాగా నిద్రపోతున్నాడు ఒక వ్యక్తి, నిద్ర లేపితే బ్రహ్మహత్య పాపం అట. అంటే కారణం చెప్పకుండా నిద్ర లేపితే ఇప్పుడు తెల్లారింది, తెల్లారికి కూడా నిద్రపోకూడదని లేపడం వేరు, లేదా అసుర సంజీవాలు నిద్రపోకూడదని పిల్లల్ని లేపడం వేరు, అది ధర్మం. కానీ బాగా తిరిగి తిరిగి వచ్చేటప్పుడు నిద్రపోతున్నాడు, ఏ కారణం లేకుండా అకారణంగా నిద్ర లేపితే బ్రహ్మహత్యా పాపంగా చెప్తుంది శాస్త్రం. రెండవది ఎందుకు చెప్తున్నా అంటే, ఇది భార్యాభర్తల గొడవలో దూరి వాళ్ళని విడదీస్తే బ్రహ్మహత్యా పాపం అని చెప్పింది భార్యాభర్తల విషయంలో. అందుకే నాకు చాలా మంది క్లయింట్స్ ఏమండి మరి తనని వదిలేయమంటారా అని ఒక స్త్రీమూర్తి వచ్చి అడుగుతా, జాతకం చూపించలేదు, లేదా పురుషుడు అడుగుతున్నా ఒకటే చెప్తాను, బాబు నేననే కాదు మీ తల్లిదండ్రులు కూడా చెప్పకూడదు మీరు వదిలేయాలా అనేటువంటిది. మా ధర్మం ఏంటంటే, బాబు మీ ఇద్దరు బాగుండాలంటే ఏ మంత్రం చేసుకోవాలి, ఏ దానం చేసుకోవాలి, మీరు సంతోషంగా ఉండడానికి ఏం చేయాలో చెప్పాలి. కానీ నీ ఇష్టం, అది నీ పర్సనల్ ఇష్యూ. నేను భరించలేకపోతున్నాను నా భార్యతోని, టార్చర్ తట్టుకోలేకపోతున్నాను ఒక పురుషుడు అన్నా లేకపోతే ఒక స్త్రీమూర్తి అన్నా, విడిపోమని అసలు చెప్పం. ఒకవేళ గయ్యాలు అవనివ్వండి, క్యారెక్టర్ లేకపోనివ్వండి, ఏదైనా అవనివ్వండి. మరి నేనేమంటానంటే, నేను మాత్రం నేననే కాదు ఎవరు విడిపోమని చెప్పకూడదు, దాన్ని సరిదిద్దుకోవడం ఎలాగో చెప్పగలగాలి. ఇప్పుడు నువ్వు నీలో లోపం ఏంటి, ఆ అమ్మాయిలో లోపం ఏంటి, కూర్చోబెట్టి మాట్లాడుకుంటే సెట్ అవుతుందా లేదా, ఇంతవరకు నేను చెప్పాలి. కానీ లేదంటే అలా అయినా నేను ఉండలేకపోతున్నా, అది నీ పర్సనల్ ఇష్యూ. నువ్వు విడిపోతా అంటే నువ్వు నిర్ణయం తీసుకో, కానీ నేను విడిపోమని సజెషన్ ఇవ్వకూడదు అంట. నేననే కాదు, వాళ్ళ తల్లిదండ్రులు, మిత్రులు ఎవరు ఇవ్వకూడదు. మరీ వాడు ఏదో కత్తి పట్టుకుని చంపేసి దాకా వచ్చాడంటే అంటే దట్ ఈస్ డిఫరెంట్ కేస్. అమ్మో ప్రాణహాని ఉందన్నప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళందరూ కూడా చెప్తారు. మరి అలా ఉంటే ఉండిపోమని నేను చెప్పట్లేదు. అయితే అదొకటి చెప్పింది. తల్లి బిడ్డను విడదీస్తే కూడా బ్రహ్మహత్యా పాతకం అని చెప్పింది శాస్త్రం. ఈ విషయం ఎందుకు వచ్చిందంటే, ఈ బల్లికి సంబంధించినటువంటి విషయంలో ఎవరైనా చంపితే అది కూడా చాలా పెద్ద దోషమే, ఇంచుమించు బ్రహ్మహత్యా పాతకం కింద దోషమే. అది ఎట్లా సార్? అమాయకంగా తెలియకో భయానకో ఏదో జరిగింది, చంపేశారు, అప్పుడు ఎట్లా సార్ దాని నివృత్తి మార్గం ఏంటి? దాని నివృత్తి అంటే ఏముందమ్మా, శివాభిషేకం చేసుకోవడమే. ఏదో భయంలో చంపేశారు తెలుసో తెలియకో, శివాభిషేకం చేసుకోవడం ద్వారా దోషం తగ్గుతుంది. ఒక్కొక్కసారి బల్లల్ని హర్ట్ చేసే విధానంలో బల్లి తోకను వదిలేస్తుంది, తోక మాత్రమే. అంటే దాని శత్రువేదన వెంటపడేటప్పుడు ఏం చేస్తుంది అంటే, బల్లి తన తోకను తానే ఖర్చుకొని వదిలేస్తుంది. శత్రువు దానికి ఆగిపోతుందని, దానికి ఉండే లక్షణం, ఆ జీవికి ఉండేటువంటి తోక పెరుగుతుంది, మళ్ళీ పెరుగుతుంది. తోకను మాత్రం వదిలేస్తుంది. ఆ తోక కొట్టుకుంటూ భయం వేస్తుంది, బాబాయ్ తోక కొట్టుకుంటూ ఉంటుంది. అంటే స్త్రీలకు సహజంగా బల్లుల్ని కాక్రోచ్ చూస్తే భయం వేస్తుంది, పురుషుడికి అలా ఏమనిపించదు. సార్ మా ఆయన కూడా భయం. అవునా? అందుకే వచ్చింది క్వశ్చన్. భయంకరమైన భయం తన నుంచి నాకు వచ్చింది, అంతకుముందు నాకేం పెద్ద భయం ఉండేది కాదు. అంటే కేతు గాని రాహు గాని పాడైతే రెప్టైల్స్ వల్ల, అంటే ఈ బల్లులు, పాములు, ఈ పురుగుల వల్ల భయం ఉంటుంది. కేతు గాని రాహు గాని కొంచెం పాడైతే, ముఖ్యంగా కేతు పాడైతే బల్లుల వల్ల భయం వస్తుంది. సో బల్లుల విషయంలో డెఫినెట్ గా జాగ్రత్త తీసుకోవాలి, వాటిని హర్ట్ చేయకూడదు. ఇంట్లోకి రావడం అది ఏమి అపశకనం అని, అశుభం అని ఏమి చెప్పలేదు శాస్త్రంలో. మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు మనం తీసుకోవాలి. ఫుడ్ లో పడకుండా, ఆబ్వియస్ గా పాయిజన్ సహజంగా ఏంటంటే పాయిజన్ కాబట్టి ఫుడ్ లో పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇంతే తప్పితే అదేం కాదు. మనం జనాభా పెరిగిపోతుంది, మరి పావురాలు రాకూడదు ఇంటి మీదకి, బల్లులు రాకూడదు ఇంటి మీదకి, చీమలు రాకూడదు ఇంట్లోకి, పురుగులు రాకూడదు ఇంట్లో. నువ్వు హైజీనిక్ గా పెట్టుకోవాలి ఒకటి. రెండోది అవి తిరిగే ప్రదేశంలో మనం ఉన్నాం, ఎగిరే పావురాలు చెట్లు ఉన్నవని కొట్టేసి మనం ఇల్లు కట్టేసుకుని అవి తిరగకూడదు అంటే మన సజ్జల్లోకి వస్తాయి. కొంతమంది ఈ మధ్య ఏమంటే ఇంట్లో పావురం రాకూడదు అంట, అంటే ఏ శాస్త్రంలో ఉంది, నీకు నువ్వు సృష్టిస్తానంటే అది మనకి మంచిది, దాని గాలి మనకి మంచిది కాదు, అది సైంటిఫిక్ గా ప్రూవ్ చేయబడింది, మంచిది కాదు కాబట్టి ఉండదు. బొద్దింకలు ఉంటే బల్లులు బాగా రావటం అనేది జరుగుతూ ఉంటుంది. బొద్దింక అంటే చాలా ఇష్టము బల్లికి, దానికి ఫుడ్ కదా, సో ఆ జాగ్రత్తలు తీసుకుంటే సరే. అయితే ఇవి కొంచెం అంటే ఈ బొద్దింకలు కానీ ఇవి కొంచెం లేకుండా చూసుకోవాలి, వాటి వల్ల కొన్ని ఫుడ్ పాయిజనింగ్ డెఫినెట్లీ జాగ్రత్త, హైజీన్ గా ఉండాలి. అయితే ఎక్కడ పడితే శుభశకనంగా పరిగణించచ్చు సార్? కొన్ని చెప్పారు, అంటే భుజాల మీద కుడి భుజం అని కొన్ని చెప్పారు, దానికి పెద్ద లిస్ట్ ఉంది, ఈసారి నేను చెప్తాను తప్పకుండా, ఈసారి ప్రిపేర్ చేసి చెప్తాం. రైట్ సార్.
అద్భుతంగా వివరించారు సార్. బలిని గురించి అసహించుకోవటం, పాపం అసహించుకోవటం అనేది భయపడటం ఓకే, కానీ అసహించుకోవడం కావాలని ప్రయత్నపూర్వకంగా అనేది కరెక్ట్ కాదు. ఎండ్ ఆఫ్ ది డే దాని నుంచి పురుగులు తినడం వల్ల వాటి నుంచి మనం డెఫినెట్ గా రక్షింపబడతాం. కాబట్టి ఎవరిని అసహించుకుంటాం మనం, సృష్టి అంతా ఈశ్వరుడిది. చాలా చక్కగా వివరించారు. మనకి తెలియకుండానే దాని ద్వారా ఒక మంచి జరుగుతుంటుంది, అది మనకి తెలియదు. అదే కదా, మనకి తెలియదు అది. ఇప్పుడు మొన్న ఒకతను ఏదో చెప్తున్నాడు, ఈ పలానా మీరు తేనెటీగలు అనుకుంటున్నారు కానీ ఇవి లేకపోతే ఎంత నష్టం తెలుసా అని ఒక్క దాని గురించి చెప్పాడు. ఒక వీడియోలో నేను విన్నా, సైంటిఫిక్ గా చూపిస్తుంది. అరే ఈశ్వరుడు ఎంత గొప్పవాడు, వీటిని అన్నిటిని అందుకే సృష్టించాడు అనిపిస్తుంది. అంటే మనకు తెలియదు, మనం ఇదేదో ఉంది అనుకుంటున్నాం అని. ప్రతి దానికి ఒక అర్థం ఉంది, ప్రతి జీవికి ఒక అర్థం ఉంది. మనమే అర్థం పర్థం లేకుండా బిహేవ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే. శ్రీమాత్రే నమః.